రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రయాగం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయమందు దేవుడు ఎన్నడూ కూడా మారనటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. మనుషులు మనం మారుతూ ఉంటాం కదా, వయసును బట్టి మనం ఏమవుతూ ఉంటాం, మనం మారుతూ ఉంటాం. చిన్నప్పుడు ఒక రూపంలో ఉంటాం, యవ్వన ప్రాయంలో ఒక రూపంలో ఉంటాం, ముసలితనంలో మరొక రూపు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మనతో ఉంటే పర్వాలేదు, వాళ్ళు పలానా వాళ్ళని తెలుసుకుంటాం. కానీ అదే అప్పుడప్పుడు మనము కలుసుకొని మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క రూపాలు మారిపోతూ ఉంటాయి. నువ్వా, ఒరే నువ్వంటరా ఇలాగ మారిపోయావా, నువ్వంటే ఇలా మారిపోయావా అని చెప్పేసి చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంది. కానీ దేవుడు అలాగా మారిపోతూ ఉంటాడా? ఆ? దేవుడు అలాగే మారిపోతూ ఉంటాడా? ఆకారము మార్చుకున్నప్పటికీ ఆయన స్వభావం మాత్రం మారదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆకారం ఆయన మార్చుకుంటాడు. ఆకారము మార్చుకున్నప్పటికీ కూడా ఆయన స్వభావం అనేటువంటిది మారదు. ఆయన ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆయన కనికరం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆయన దయాగుణం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆయన రక్షణ ప్రణాళిక మానవాల్ని రక్షించాలన్నటువంటి ఆ నిశ్చయత ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. కానీ ఆయన రూపము మారొచ్చు కదా, ఆయన రూపము మారొచ్చు. ఎందుకంటున్నానంటే ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిని చూడాలని మగ్దలేనే మరియా, మరొక మరియా, వేరొక మరియా వెళ్ళినప్పుడు ఎలా కనిపించాడు యేసయ్య? తోటమాలిగా రూపం ఎత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాలలో ఆయన తన శిష్యులే గుర్తుపట్టలేనటువంటి రూపానికి మారి వెళ్ళినప్పుడు వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు. అలా మార్చుకున్నంత మాత్రాన ఆయన స్వభావం ఏమాత్రం కూడా మారలేదు. నా కుమారులారా, నా బిడ్డలారా, నా స్నేహితులారా, నా పిల్లలారా అని ఆయన సంబోధిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథం ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ చూస్తున్నప్పుడు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఆయన దర్శనం ఇవ్వటం జరిగింది. మత్తయి గారు రాస్తూ ఆయన గురించి రాజులకు రాజు అని చెప్పి తెలియపరిచారు. మత్తయి గారికి ప్రభు యొక్క స్వరూపం ఎలా కనిపిస్తుందో తెలుసా? రాజులకు రాజు, రాజులకు రాజు. హల్లెలూయా. రాజులకు రాజుగా ఆయన దర్శనం ఇవ్వటం జరిగింది. అలాగే మార్కు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మార్కు గారికి ఆయన ఒక సేవకుడిగా, ఒక దీనుడిగా, ఆయన రాసినటువంటి సువార్తలో ఒక సేవకునిగా కనిపిస్తూ ఉంటాడు. దేవుడే, యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు దేవుడే. కానీ మత్తయి గారికి దర్శనము రాజుగా. ఎటువంటి రాజు? భూలోక సంబంధమైనటువంటి రాజు కాదు సుమా, సమస్త లోకాలను ఏలేటి లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మార్కు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఒక సేవకునిగా చూపించాడు. మార్కు తర్వాత ఎవరున్నారు? లూకా గారు ఉన్నారు. ఎవరున్నారు? లూకా గారు ఉన్నారు. మార్కు తర్వాత లూకా గారు ఉన్నారు. ఈ లూకా గారిని చూస్తూ ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని మనుష్య కుమారుడిగా చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు? మనుష్య కుమారుడిగా. ఆయన దేవుడే. కానీ లూకా గారి యొక్క మాటల్లో
ఆయన డాక్టర్ గారు. ఆయన యొక్క పరిశోధనలో దేవుడు మనుషుడిగా మారి ఎంత సహించాడు, మన భారం ఎలా భరించాడు, మన వల్లే ఎలాగ తగ్గించుకుని ప్రార్థన చేశాడు అన్నట్లుగా మనుష్య కుమారుడిగా. నెక్స్ట్ సువార్త చూస్తున్నప్పుడు యోహాను సువార్త. యోహాను గారికి ఆయన యొక్క ప్రత్యక్షతలు చాలా రకాలుగా చూపించాడు. అయితే సువార్తకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడిగా ప్రత్యక్షమైంది. బాగా అర్థం చేసుకోండి, ఎవరైనా రాసుకోవచ్చు కూడా, ఈ సిలబస్ మీకు దొరకదు. యోహాను గారికి దేవుడు ఎలా కనిపించాడు? దైవ కుమారుడిగా కనిపించాడు. ఆయన సాక్షాత్తు దేవుడే. ఎప్పుడో ఆది యందు ఉన్నటువంటి దేవుడు, ఆది యందు ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆ వాక్యానికి శరీరాన్ని హత్తుకొని ఏం చేశాడు? భూలోకానికి వచ్చాడు. ఆయన దైవ కుమారుడు సుమా. చూసారా? ఒకరికి మనిషి కుమారుడిగా, ఒకరికి రాజులకు రాజుగా, ఒకరికి సేవకునిగా. ఆయన దేవుడే, కానీ రూపాలు చూసారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను గారి దగ్గరికి వచ్చేసరికి దైవ కుమారుడుగా. యోహాను గారు రాసిన తర్వాత ఎవరు రాశారు? అపోస్తులు. అపోస్తుల కార్యాలు కూడా లూకా గారే రాశారు. ఆయన యొక్క ప్రత్యక్షత ఆత్మదేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలా మారాడు? ఆత్మగా. ఈ ఆత్మదేవుడు మనుషులలో ఎప్పుడైతే ఆయన చోటు చేసుకున్నాడో మనుషుల్లోనికి రావడానికి ఆత్మ కార్యాలు జరగటం మొదలుపెట్టాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా బలమైనటువంటి కార్యాలు. అంటే మానవుడిగా వచ్చినటువంటి యేసునాథుడు చేయవలసినటువంటి శిలువయాగము చేసిన తరువాత, మూడవ రోజున తిరిగి లేచిన తరువాత, సమాధి చేయబడ్డ తరువాత, పరలోకానికి ఆరోహణమయ్యారు. 40 దినాలు కనిపించిన తరువాత వెళ్ళిపోతూ నేను ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దాన ఆత్మ కొరకు శిష్యులు గదిలో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో శిష్యులతో పాటు మరికొంతమంది ఆత్మదేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మదేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. మన దేవుని యొక్క స్వరూపం చూడండి, మర్చిపోవద్దు సుమా. ఎప్పుడు కూడా ఆ ఫోటోలో చూస్తూ ఉన్నటువంటి ఆ రూపమే కాదు, ఆ రూపము మోసము, ఆ రూపము మోసపూరితమైనటువంటిది. చాలా రకాలుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క అపోస్తుల కార్యాలు తరువాత మనం చూస్తూ ఉన్నప్పుడు రోమీయులు రాసినటువంటి పత్రిక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులు రాసినటువంటి పత్రికలో ఆయన యొక్క ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తున్నాడంటే నీతిమంతులుగా తీర్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. మానవ లోకాన్ని నీతిమత్వంలోనికి నడిపించేవాడిగా ఏం చేస్తాడంటే ఆయన కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత కొరింథీయులు, 1 కొరింథీ 2 కొరింథీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీ 2 కొరింథీ, ఇలాగా పత్రికలను చూద్దాం. మనం రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఎలా కనిపించాడు? ఆయన నీతిమంతులుగా, ఆయన నమ్మినటువంటి బిడ్డలను నీతిమంతులుగా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి వారిని నీతిమంతులుగా, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారిని నీతిమంతులుగా. ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక చదువుతూ ఉన్నప్పుడు అసలు ఎందులోన కూడా నీతి లేనటువంటి సాతాను ప్రజలుగా మన యొక్క బ్రతుకులు సాగిపోతూ ఉన్నటువంటి సమయంలో ఆయనలో మనం ఎప్పుడైతే నమ్ముకొని
మన హృదయములోనికి ఆహ్వానించి ఉన్నాము. ఆయన పొందమన్నటువంటి నీటి బాప్తిస్మము ఎప్పుడైతే పొంది ఉన్నామో, ఆయన ఆజ్ఞలలో ఎప్పుడైతే మనము నడుస్తూ ఉన్నామో, చూడండి, ఎవరికి లేనటువంటి సర్టిఫికెట్ నీతిమంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోమీయులకు రాసినటువంటి పత్రిక చదువుతూ ఉన్నప్పుడు అంత అనుభవం అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. తరువాత కొరింథీయులు రాసినటువంటి పత్రిక చదువుతూ ఉన్నప్పుడు ఆయన కృపా వరాలను ఇచ్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కృపా వరాలను అనుగ్రహించువానిగా కనబడుతూ ఉన్నాడు ఆయన. అర్థమైందా? ఆయనను హత్తుకొని ఆయన యొక్క సేవలో ఆయనకు సాక్షులుగా నిలబడ్డ వారికి ఆయన ఏం చేస్తున్నాడు? బంగారం ఇవ్వటం లేదు, ఆయన డబ్బు మూటలు ఇవ్వటం లేదు, ఆయన ఆస్తి ఇవ్వటం లేదు. ఏమి ఇస్తున్నాడు? ఆయనలో దాగి ఉన్నటువంటి కృపా వరాలను ఏం చేస్తాడు? ఆయన ఇచ్చి నడిపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని లక్షల మంది దైవజనులు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుగ్రహం. ఏం చేస్తారంటే ఆయన వాగ్దానము చేసినవన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ఇస్తూ ఆయనలో దాగి ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ ప్రత్యేకించబడి ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన సువార్త కొరకు నిలబడ్డ వారికి, సమర్పణ చేసుకున్నటువంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క కృపను పంచిపెట్టేవానిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులు రాసినటువంటి పత్రిక తర్వాత ఏముంది? గలతీయులకు రాసినటువంటి పత్రిక ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈవేళ మనకి ఏంటి చెప్పండి? ధనతంత్ర దినోత్సవం, హల్లెలూయా. అంటే ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా అప్పటి వరకు అప్పటికే ఉన్నటువంటి రాజ్యాంగము అది అమల్లోనికి రాలేదు. అంటే మన రాజ్యాంగం అమలులోనికి రాలేదండి, ఉంది అంతే, కానీ అది అమలులోనికి రాలేదు. దాని ప్రకారము శిక్షలు విధించుకునే పరిస్థితి లేదు, దాని ప్రకారము నడిచే పరిస్థితి లేదు. కానీ పూర్ణ స్వాతంత్ర్యము, ఆ రాజ్యాంగము అమల్లోనికి వచ్చినటువంటి దినము కాబట్టి జనవరి 26 గణతంత్ర దినోత్సవ దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికను చదువుతున్నప్పుడు ఈ యొక్క గ్రంథ కర్తకు దేవుడు ఏ రూపంలో కనిపించాడో తెలుసా? మిమ్మల్ని నేను పూర్ణ స్వతంత్రులుగా నేను చేస్తున్నాను అని చెప్పి ప్రత్యక్షమయ్యాడు. పరిపూర్ణ స్వాతంత్ర్యం, హల్లెలూయా. అర్థమైందా? పరిపూర్ణ స్వాతంత్రం. ఈ తెల్ల బట్టలు వేసుకునే ప్రార్థన చెయ్యాలని లేదు. ఆమె అర్థమైందా? నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యాలనే లేదు. ఆమె హల్లెలూయా. నువ్వు ఇంటిలోనే ప్రార్థన చెయ్యాలని లేదు. నువ్వు దేవుణ్ణి కలుసుకోవటానికి, నువ్వు దేవునితో మాట్లాడటానికి, నీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధ దేవునికి చెప్పుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అంటూ లేదు సుమా. నీ యొక్క ఆరాధనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అంటూ లేదు. దేవుడికి నీకు ఉన్నటువంటి సంబంధం ఎక్కడుండైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణ స్వాతంత్రం, హల్లెలూయా. నువ్వు స్నానం చెయ్యాలి, చేసిన తర్వాతే చెయ్యాలి, లేకపోతే తలంటుకునే చెయ్యాలి, లేకపోతే మడిపట్ట కట్టుకునే చెయ్యాలి అనేటువంటిది లేదు. ఆమేన్, హల్లెలూయా. హృదయ పరిశోధకుడు ఆయన. ఇవన్నీ కూడా మనము పెట్టుకున్నటువంటి కట్టుబాట్ల నుండి ఏం చేస్తాడంటే పరిపూర్ణమైనటువంటి విడుదల. కట్టబడినటువంటి గాడిద ఏమైంది? విప్పబడినప్పుడు దానికి ఏమొచ్చింది? స్వాతంత్ర్యము వచ్చింది. స్వాతంత్ర్యము ఎంతవరకు వచ్చిందో తెలుసా? అది అంతవరకు వానరికి సేవ చేసినటువంటి పరిస్థితుల్లో దానికి ఏమాత్రము కూడా మర్యాద దక్కలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చి సేవ చేస్తుందో దానికి ఘనత వచ్చింది. ఆమేన్. దానికి విలువ పెరిగింది. నేల మీద నడిచేది ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? బట్టలు పరిచి నడమంటున్నారు. నువ్వు సామాన్య దానివు కాదే. ఎంత ఘనత! ఎస్, దేవుణ్ణి నమ్మిన తరువాత దేవుని యొక్క చిత్తములో కనుక నడిచినట్లయితే మన పరిస్థితి కూడా అంతే.
అందరూ నన్ను నిందిస్తున్నారు, అందరూ నన్ను శోధిస్తున్నారు, అందరూ నేను వెళ్తుంటే తాటాకు కడుతున్నారు. ఒకప్పుడు సాక్ష్యాలు. కానీ నువ్వు నమ్మిన తరువాత ఆయన వాక్యముతో, ఆయన యొక్క ఆజ్ఞల్లో, అర్థమైందా, ఆయన చెప్పినట్టు చేసినప్పుడు ఎంతగా ప్రేమించబడతారో తెలుసా దేవుని చేత. నన్ను ప్రేమిస్తే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను, జాగ్రత్త, మిమ్మల్ని నేను ఆస్తికర్తలుగా చేస్తానని అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం. కానీ రక్షణ పొందిన తరువాత, రక్షణ బాప్తిసం పొందేసిన తరువాత ఇంకా దేవుని పిల్లలం అయిపోయాం కదా, పర్వాలేదులే, ఇంకా మన ఇష్టం అని చెప్పి లోకానుసారంగా కనుక మనం జీవించినట్లయితే తాటాకులే కడతాం, ముందలే వస్తాం. ఏం చేస్తారంటే పరివర్తనతో కూడుకున్నటువంటి ప్రమాణము బాప్తిస్మము అంటే, నా నోటిని అదుపులో ఉంచుకుంటాను, నా కళ్ళను అదుపులో ఉంచుకుంటాను, నా కాళ్ళను అదుపులో ఉంచుకుంటాను, నా మనసును అదుపులో ఉంచుకుంటాను. ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి దేవాది దేవుడు చెప్పుతున్నటువంటి మాట ప్రకారం నేను చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా విశ్వాసంగా బ్రతుకు తీర్మానాలు కదా, అది ప్రమాణము కదా. అంత ఉంది దాంట్లో. కానీ రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత అందరూ రక్షించబడతారు, పర్వాలేదని చెప్పి మన ఇష్టానుసారంగా కనుక జీవించినట్లయితే అందరి నోళ్ళలో కూడా మనమే ఉంటాం. వెళ్తుందమ్మా సన్నిధికి, ఏం మారింది? కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రికలో పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రము దేవుడు ఏం చేశాడు? ఇచ్చువానిగా కనిపించాడు. తర్వాత ఏంటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో దేవాది దేవుని యొక్క స్వరూపము ఒక అంగరక్షకుడుగా కనిపిస్తున్నాడు, శిరస్సుగా కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక అంగరక్షకుడిగా. హల్లెలూయా. అంగరక్షకులు ఉంటారు, ఇలా సామాన్యులు కాదు, చాలా బలమైనటువంటి వారు. ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి ట్రంప్ దగ్గర నుంచి మన ఎమ్మెల్యేల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో దేశాన్ని కాపాడుతూ ఉన్నటువంటి అధ్యక్షుల దగ్గర నుండి రాష్ట్రాలను ఏలుతూ ఉన్నటువంటి వారి వరకు కూడా అంగరక్షకులు ఉంటారు, బాడీ గార్డ్స్ అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఆ గ్రంథకర్తకు దేవుని యొక్క స్వరూపము ఎలా కనిపిస్తుందో తెలుసా? ఒక అంగరక్షకుడు దేవుడంటే. ప్రతి క్షణము కూడా కాపాడేవాడు. ఒక్కొక్కసారి ఆ అంగరక్షకులు వల్ల హాని జరిగినటువంటి వారు కూడా లేకపోలేదు. అంతగా రక్షించబడలేనటువంటి వారు కూడా ఉన్నారు. కానీ మన అంగరక్షకుడు అయినటువంటి యేసునాథుడు ప్రతి క్షణము కూడా, ఆయనకు ఒక బిరుదు ఉంది, ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కుడికడు నిద్రపోడు. ఇశ్రాయేలీయులను చెర నుండి విడిపించిన తరువాత 40 సంవత్సరాలు ఎవరు కాపాడారు? ఆ అంగరక్షకుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల క్రింద, అర్థమైంది, ఆయన రెక్కల క్రింద మనము ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. భర్తగా కనిపిస్తున్నాడు మనకి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో శిరస్సుగా కనిపిస్తున్నాడు, ఆయన అంగరక్షకుడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన మన అవసరములను తీర్చేవాడిగా కనబడుతున్నాడు. ఆమేన్. ఏమిటండి? మన అవసరములను తీర్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులకు రారాజుగా కనిపిస్తున్నాడా? సేవకుడిగా కనిపిస్తున్నాడా? మనుష్య కుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడా? ఏమండి, దైవ కుమారుడిగా కనిపిస్తున్నాడా?
ఆత్మదేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృపావరాలు ఇచ్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా చేయువాడిగా కనిపిస్తూ ఉన్నాడు. గలతీలు రాసినటువంటి పత్రికలో స్వాతంత్రం ఇచ్చువానిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొరింథీలు రాసినటువంటి ఆ పత్రికలో కృపావరాలు ఇచ్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో ఆయన అంగరక్షకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక చదువుతూ ఉన్నప్పుడు అవసరమును తీర్చేవాడు. నీ కులం చూడలేదు ఆయన. ఆమేన్. నీకు ఏది కావాలో ఇవ్వడానికి ఆయన సంసిద్ధత తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అందరికి కొట్టొచ్చినట్లుగా వస్తుంది ఈ వాక్యం కదా. ఏంటి? అందరికీ వచ్చినటువంటి వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరములను తీర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అవసరాలు లేవు నాకు అన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అర్థమైందా? నాకు అవసరం లేదన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు సైకిల్ ఉంది, నీకు సైకిల్ కావాలని అడిగావు, సైకిల్ ఇచ్చాడు దేవుడు. అవసరం తీరిపోయిందా? లేదు. మరలా నువ్వు దేనికోసం అడుగుతావు? మోటార్ సైకిల్ గురించి అడుగుతావు. మోటార్ సైకిల్ ఇచ్చాడు దేవుడు. అయిపోయిందా? లేదు, నాకు కారు కావాలని అంటాం. అంతే కదా, అంతే కదా. పెళ్ళి అవ్వాలని అడుగుతూ ఉన్నారు. అయిపోయింది పెళ్ళి. సరిపోయిందా? ఇంకా కావాలా? ఇంకా పిల్లలు కావాలండి. దేవునికి స్తోత్రం, అంతే కదా. అంచేత ఆయన మనల్ని సృష్టించాడండి. ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి భూలోకంలో మనం ఉన్నంత వరకు కూడా, అర్థమైందా, ఆయన ద్వారా అవసరాలు మనకు ఉంటాయి. భూలోకంలో మనం ఎంతకాలం జీవించాలని దేవుడు అనుకుంటున్నాడో అంతకాలము జీవించేటట్లుగా మనల్ని దేవుడు చేస్తూ ఉన్నటువంటి సమయంలో, అర్థమైందా, మనకి చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చే దేవుడు, అవసరాలను తీర్చే దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఏంటి? ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక తర్వాత ఏముంది? కొలస్సీలు రాసినటువంటి పత్రిక. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని యొక్క ప్రతిరూపముగా కనిపిస్తుంది. ఆయన దేవుని యొక్క ప్రతిరూపముగా కనిపిస్తున్నాడు. తర్వాత తెస్సలోనికీయులకు పత్రిక చూస్తూ ఉన్నప్పుడు రాబోయే వరుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఆయన? రాబోయే వరుడు ఆయన, హల్లెలూయా. తర్వాత తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన చూస్తూ ఉన్నప్పుడు మరి ఇటు మనుషులకు అటు దేవునికి మధ్యవర్తిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? మధ్యవర్తిగా కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మధ్యవర్తులు లేకపోతే ఏ కార్యం జరగదు. ఒక బండి కొనాలన్నా, లేకపోతే ఒక పెళ్లి జరగాలన్నా, ఒక స్థలం కొనాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా ఎవరుండాలి? మధ్యవర్తులు ఉండాలి. మధ్యవర్తిత్వం అనేటువంటిది చేయాలి. దేవునికి స్తోత్రం. భూలోక సంబంధమైనటువంటి మనలను పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలో ఉంచటానికి మన అంతటా మనం వెళ్ళిపోతే కుదరదు. ఈ రోజు పొయిట వెళ్ళడానికి ఏం చేస్తున్నారు? ఎవర మూట సదురుకుని వాళ్ళే వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఎవరి బట్టలు సదురుకుని వాళ్ళే వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఎవరికి వాళ్ళు వెళ్ళటం లేదు. ఎవరొకళ్ళు ఉంటున్నారు అక్కడ మధ్యలో. అర్థమైందా? మధ్యవర్తిత్వము పక్క దేశాలకు వెళ్ళడానికే, పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికే మధ్యవర్తులు ఉంటూ ఉన్నటువంటి సమయంలో పరలోక రాజ్యము అది సామాన్యమైనటువంటి ఈ లోక రాజ్యాలులా కాదు. అది ప్రత్యేకమైనటువంటి పుణ్యస్థలం. అది దేవుని యొక్క సన్నిధానం. అది కోట్లాది దేవదూతలు దేవుణ్ణి స్తుతించు ప్రాంతం అది. కాబట్టి అటువంటి ఆనందపురానికి, ఈ దుఃఖపురము నుండి ఆనందపురానికి వెళ్ళడానికి ఒక మధ్యవర్తి కావాలి. మనం తెలుగు మాట్లాడుకుంటున్నాం. ఈ తెలుగును మరలా దేవునికి వచ్చే భాషలో ట్రాన్స్లేట్ చేయాలంటే అక్కడి నుండి వచ్చినటువంటి ఆయన కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడంటే భూలోకంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా ఎవరికి వచ్చి తెలుసు? నా ఏతైకి వచ్చి. ఆమేన్. అర్థమైందా? దేవుని యొక్క ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారో భూలోకంలో అందరూ కూడా రక్షించబడినటువంటి వారే. ఈ రక్షించబడి ఉన్నటువంటి వారి కొరకు ట్రాన్స్లేట్ చేసే దేవుడు ఎవరంటే మన యేసే, మధ్యవర్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యవర్తి. 2 సంవత్సరాలు కొయిట్లో ఉన్నటువంటి మన మరియ సోదకి అక్కడ ఉన్నటువంటి భాష వచ్చేసింది.
ఏమ్మా మరి యశోదా ఆ, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఖత్తర్ వెళ్ళావు. ఆ ఖత్తర్లో అక్కడ మరి స్వర్ణలత ఉంది. అక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటుంది. ఆమెకి అక్కడ భాష వచ్చేసింది. కానీ యేసయ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల యొక్క వేధంలే కాదు, మనుషుల యొక్క భాషలు కూడా సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలాలి. ఆ తెలిసినటువంటి వాడే ప్రభు అయినటువంటి యేసు. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాదు. బాగా అర్థం చేసుకోండి. ఒక స్థలానికి సంబంధించినటువంటి వాడు కాదు. రోజు నేను దేనికొస్తూ చెప్తున్నాను తెలుసా? దేవుని యొక్క రూపము, ఆయన స్వభావము మారదు. ఆయన స్వభావం అదే, కానీ ఆయన ప్రత్యక్షతలు వేరుగా ఉంటాయి. అందుకని ఏదో ఫోటోలో కనబడుతూ ఉన్నటువంటి రూపాన్ని బట్టి అలాగే వస్తాడు, అలాగే నన్ను కరుణిస్తాడు, అంత పొడిగే గడ్డ ఉంటుంది, నిలువు టంగియే ఉంటుంది, అంత ఎత్తే ఉంటాడు. మనుషులం కాబట్టి, ఏమండి, మనుషులం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ ఫోటోలను చూసి 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 ఆ దీనత్వము, ఆ ప్రేమ, ఆ జాలి, ఆ కురులు, ఆ యొక్క రక్తము, ఆ యొక్క నెత్తి మీద ఉన్నటువంటి ఆ కిరీటము, ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి ఇదే వేషం సైతాన్ని కూడా వేసుకుంటారు కదా. యేసు ప్రభు వారి వేషమే విజయ్ చంద్ర గారు వేసుకోలేదా? కరుణమయుడులోనా? ఏమండి వేసుకోలేదా? ప్రభు యొక్క వేషం ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. అలా బ్రతకటమే కష్టం. దేవునికి స్తోత్రం అనేది, ఆయనలో బ్రతకటమే కష్టం. కాబట్టి ఈయన ఎలా వచ్చాడంటే మధ్యవర్తిత్వము చేయడానికి వచ్చాడు. తర్వాత పత్రిక ఏంటి? తీతుకు రాసినటువంటి పత్రిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీతుకు రాసినటువంటి పత్రిక. తీతుకు రాసినటువంటి పత్రికలో నమ్మకమైన సేవకుడు. దేవునికి స్తోత్రం. తీతుకు రాసినటువంటి పత్రిక చూస్తూ ఉన్నప్పుడు నమ్మకమైనటువంటి సేవకుడు. తీతుకు తర్వాత ఫిలోమోను అనేటువంటిది చూస్తూ ఉన్నప్పుడు ఆయన నమ్మకమైనటువంటి స్నేహితుడు. నమ్మకమైనటువంటి స్నేహితుడు. యేసయ్య ఎటువంటి వాడు? నమ్మకమైనటువంటి స్నేహితుడు. తర్వాత హెబ్రీయులు రాసినటువంటి పత్రిక చూస్తూ ఉన్నప్పుడు అది ఆ గ్రంథకర్తకు నిజంగా రూపము కోల్పోయినటువంటి పాప విమోచకుడు. దేవునికి స్తోత్రం. రక్తసిక్తమైనటువంటి రూపము. ఎక్కడ రాజు, ఎక్కడ సేవకుడు, ఎక్కడ అవసరాలు తీరుస్తున్నాడు, అటువంటి రూపము కలిగినటువంటి వాడు, అంత హోదా కలిగినటువంటి వాడు ఇప్పుడు రూపము కోల్పోయినటువంటి వాణిగా ఆ గ్రంథకర్తకు చూపిస్తూ ఉన్నాడు. ప్రతి అధ్యాయంలోనూ కూడా ఆ రక్తము వలన విలువ, ఆ రక్తములో ఉన్నటువంటి శ్రేష్టత మనకు కనబడుతుంది. పాప విమోచన క్రయధనముగా ఆయన ఏమైపోయాడు? బలైపోయాడు. చేత ఇక్కడ ఉన్నటువంటి రూపము ఎలా కనిపిస్తుందంటే ఆ గ్రంథకర్తకు పాప విమోచకుడు, బలైపోయినటువంటి వాడు, రూపమును కోల్పోయినటువంటి వాడు, ఒక పుణ్య కార్యము, యజ్ఞము ద్వారా ఒక పుణ్య కార్యము చేసినటువంటి మహనీయుడు. మాటలు చెప్పి తప్పించుకోలేదు ప్రభు. దేవునికి స్తోత్రం అనేది. ఆ సమయం వచ్చేంత వరకు చూశాడు. భూలోకంలో పుట్టాడు. మళ్ళా భూలోకంలో పుట్టి పెరిగిన తరువాత ఆయన వదకు తేబడేంత వరకు కూడా ఆ సమయాన్ని చూశాడు. ఆ సమయాన్ని బట్టి ఆయన త్యాగమయ్యాడు. ఆమేన్. లాంటి మరణం రాలేదు. చాలా క్రూరమైన, హేయమైన, హీనమైనటువంటి మరణం అయ్యా. రక్తసిక్తమైనటువంటి రూపం. నిజంగా అదే రూపం మన కళ్ళ ముందు ఆయన కనబడినట్లయితే ఇందు పగిలి ఏడ్చేస్తాం. ప్రభువా నా కొరకేనా? ప్రభువా నా కొరకు ఇలాగ మార్చుకున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ తర్వాత ఏముంది?
యాకోబు గారు, దేవునికి స్తోత్రం. యాకోబు గారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సోదరుడు, తమ్ముడు. యేసయ్య అన్న అవుతాడు కదా, వాళ్ళు సమకాలీకులు. యేసయ్య అద్భుతాలు చేస్తున్నటువంటి సమయములో వైద్య శాస్త్రం ఉంది. ఆ వైద్యము ద్వారా వారు వాడుతూ ఉన్నటువంటి మందుల ద్వారా నయము కానటువంటి జబ్బులు అన్నయ్య దగ్గరికి వస్తుంటే అన్నయ్య ఏం చేస్తాడు? స్వస్థపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కల్లారా చూస్తూ ఉన్నటువంటి యాకోబు యేసు ప్రభు ఉన్నంత వరకు కూడా నమ్మలేదు, కానీ యేసు ప్రభు వారు చనిపోయిన తరువాత ఏం చేశాడంటే మారుమనసు పొంది, రక్షణ పొంది, తన యొక్క అన్నగారి యొక్క రూపం ఎలా కనిపిస్తుంది తెలుసా? పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు గారి యొక్క ప్రత్యక్షత, యాకోబు గారికి ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఎలా కనిపించిందో తెలుసా? ఆ పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? దేవాది దేవుడే. దేవాది దేవునిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కరికి, ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రకముగా ఆయన యొక్క ప్రత్యక్షతలు కనబడుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరువాత యాకోబు గారు, తర్వాత పేతురు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతురు గారిని చూస్తూ ఉన్నటువంటి సమయంలో గొప్ప కాపరి, గొప్ప కాపరిగా దేవుని యొక్క ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. నా యేసయ్య నాయకత్వం ఇచ్చినటువంటి పేతురుతో ఏమంటాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? కుమారు అడిగాడు. ఇచ్చేత ఎన్నిసార్లు పొంకాడు? యేసయ్య ఎవరు నాకు తెలియదు ఎన్నిసార్లు పొంకాడు? మరి 3 సార్లు ముచ్చటగా అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా అని చెప్పి. అబద్ధం ఆడినప్పుడు వ్యాకులత రాలేదు, కానీ ఇక్కడ ప్రభు అడుగుతున్నటువంటి సమయంలో ఆఖరికి ఏమంటాడు తెలుసు? అది నీకే తెలుసు ప్రభు అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అది నీకే తెలుసు ప్రభు. కానీ ప్రభు నొచ్చుకోలేదు. అబద్ధం ఆడుతూ ఉన్నటువంటి సమయంలో అడుగుతూ ఉన్నటువంటి వారికి, నన్ను అడుగుతారేంటి, నన్ను అడుగుతున్నారేంటి, నన్ను అన్నాడంటారా? అనలేదు. ముఖం ఇలాగా తల వంచుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు అంతే. కానీ ఇక్కడ యేసయ్య నొక్కి 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 అడుగుతూ ఉన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారి అడుగుతూ ఉన్నప్పుడు అది నీకే తెలుసు ప్రభు. సరే, నా మందను నువ్వు మేపు. ఎందుకో తెలుసా? ఇంతవరకు ఎవరు మేపారు? కాపరిగా యేసయ్య మేపాడు. ఆమేన్. అర్థమైందా? కాపరిగా యేసయ్య ఏం చేశాడంటే వాళ్ళని మేపాడు. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అని చెప్పి ఎప్పుడైతే శిష్యులను గుర్తించి వాళ్ళను రమ్మని ఆహ్వానించాడు, ఆ పిలుపు అందుకొని సమస్తాన్ని వదిలి ఆయన్ని వెంబడించారు కదా, హత్తుకున్నారు కదా. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు తెలుసా? యేసయ్య తీసుకున్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళను పెంచటానికి, వాళ్ళ కుటుంబాన్ని పెంచటానికి, వాళ్ళ బంధువుల్ని పెంచటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఆ ప్రార్థనలో వచ్చేవి, లేకపోతే ఏదైనా కూటాల్లో వచ్చేవి, స్వార్థల్లో వచ్చేవి, అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు గృహాలకు పట్టుకుని వెళ్ళేవారు. ఆయన ఉన్నంత వరకు కూడా ఏం చేశాడంటే కాపరిగానే చూశాడు. ఏ లోటు లేకుండా, వాళ్ళకి కన్నీళ్లు కూడా కలగకుండా ఏం చేశాడో తెలుసా? అంత గొప్పగా యేసునాథుడు వాళ్ళను పెంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ మేపుతున్నప్పటికీ కూడా కొంతమంది కాపరి అయి ఉన్నటువంటి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మేము ఎన్ని వదిలేసి వచ్చామో తెలుసా అనేవారు. మరలా ఎంతమందిని వదిలేసి వచ్చామో తెలుసా? ఏవేవి వదిలేసి వచ్చామో తెలుసా? ప్రభువుకి తెలియదా?
వాళ్ళ యొక్క వ్యాపారాలు వదిలేసి వచ్చేసారండి. వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా వదిలేసి వచ్చేసారు. నా ప్రభువుకు తెలుసు, ఒక వేటకి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళని చేపలు వస్తాయి. ఆ చేపలు అమ్ముకున్నట్లయితే నెల 2 నెలలు గడిచిపోతూ ఉంటాయి. చాలా గొప్ప వ్యాపారాలు వాళ్ళవి. మరి అటువంటి వారిని మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తారు, నన్ను వెంబడించండి అని చెప్పి అత్యంత కృప కలిగినటువంటి యేసయ్య గొప్ప కాపరిగా వాళ్ళని పిలిచినప్పుడు యేసయ్య పాదాల మీద పడిపోయి యేసు ప్రభు ఉన్నంత వరకు కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా సమస్తాన్ని వదిలిపెట్టి వాళ్ళు చేసుకున్నటువంటి సమర్పణను బట్టి ఆయనతో నడుస్తున్నప్పుడు ఎవరు పెంచాలి? ఇప్పుడు నేనున్నాను, నేను అమలాపురం వెళ్తున్నాను, శ్రీని గారు మీరు రావాలంటారు. ఆయన చక్కగా వంట చేసుకున్నారు, చక్కగా తినాలని అనుకుంటున్నారు. అదే సమయంలో నేను ఏం చేశాను? వెళ్ళాను. వెళ్తూ ఉన్నప్పుడు మర్యాద గౌరవించి నేను వస్తున్నానండి పాస్టర్ గారు అని చెప్పి నాతో వచ్చినప్పుడు, భోజనం టైం అయిపోయింది కదా, అయ్యిందా లేదా? భోజనం టైం అయిపోయింది, ఇంటి దగ్గర మంచి కూర వండుకున్నాడు. కానీ నేనేం చెయ్యాలి చెప్పండి? నేనేం చెయ్యాలి? ఆయన వండుకున్నటువంటి దానికంటే ఇంకా మంచిది నేను ఆయనకి పెట్టాలి. అంతేనా? ఆయనకి పెట్టాలి. అంటే నేను వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, బ్రదరు మీరు ఏంటి అన్ని ప్రిపేర్ చేసుకున్నారు, చాలా మీ ఇంటి దగ్గర నేను ఉన్నప్పుడు చాలా గుమ్మగుమ్మలు, ఏదో చక్కగా ఏదో కర్రీ వండుకున్నట్టుగా అనిపించింది. పాస్టర్ గారండి నేను బజార్కి వెళ్ళాను, కొర్రమీను తెచ్చుకున్నానండి, మంచిగా ఆయన వండుకున్నాడు. అదే నాకు వాసన వచ్చింది, మరి ఆఖరి టైము మీరు వచ్చారు, తినాలనుకున్నాను అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సమయంలో నేనేం చేయాలి చెప్పండి? ఆయన చెప్పుకోకపోయినా మర్యాద కలిగినటువంటి వాడిని నేనేం చెయ్యాలి? రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాలి కదా, వద్దా? నిన్న పాప జార్జిని తీసుకుని వెళ్ళాను. జార్జిని తీసుకుని వెళ్తే ఎలా వెళ్ళారా, టైం అయిపోయింది, 2 అయిపోతుంది కదా, వదిలించేంత హోటల్ అంటే వద్దండి అయ్య గారు, టిఫిన్ ఇప్పించారు కదా అని చెప్పేసాను. తీరా వచ్చేసిన తర్వాత ఆకలే వెంటనే మా సంధ్యామను అన్నయ్యకి అన్నం పెట్టే అమ్మా అనేసరికి మొత్తం పూర్తి చేసి పెట్టేసి, నాకు లేదు పెట్టే అమ్మ తర్వాత తెస్తానులే నేను అని చెప్పేసి పెట్టి చేసి తినేసి రావు రావనమాట తినేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపర్ని కదా, పిల్లల యొక్క ఆకలి తెలుస్తుంది కదా, అంచేత తినేసాడు. తినేసిన తర్వాత ఓకే మరి నేను తీసుకెళ్ళి అప్ చెప్తాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళి అప్ చెప్పాను. ఈ లోపల ప్రిపేర్ చేసేసి మా వాళ్ళు నా కొరకు ప్రిపేర్ చేసేసింది. అలాగా ఇప్పుడు ఆయన వండుకున్నారు మంచి కూర, నేనేం చేశానంటే విలువ తెలిసి ఉన్నటువంటి వాడిని కాబట్టి రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి అయ్యా ఇద్దరం తిందామని చెప్పేసి తినవా లేదా? దేవునికి స్తోత్రం. అలాగునే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా మన శ్రమ తెలుసు, మన బాధ తెలుసు, మన వ్యాపారాల గురించి తెలుసు, మనకి ఎంత వస్తుందో తెలుసు. కానీ ఎంత వచ్చినప్పటికీ కూడా ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటో తెలుసా? మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని అన్నాడు. ఎంత గొప్ప కాపరి చూడండి. పేతురు అనుభవాలండి, పేతురు యొక్క ప్రత్యక్షత అండి ఇది. పేతురు గారికి అలా దర్శనమిచ్చి మాట్లాడినటువంటి విధానం అండి అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవుని యొక్క రూపం చూస్తూ ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి. తర్వాత ఏంటంటే పేతురు తర్వాత యోహాను రాసినటువంటి పత్రిక, హల్లెలూయా. యోహాను రాసినటువంటి పత్రిక దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ వేరు. యోహాను గారికి దేవుడు తన యొక్క ప్రత్యక్షతలో చూపించినటువంటి ప్రేమ వేరు. అది అగాపే ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ. కులాన్ని బట్టి ఆయన ప్రేమించలేదు, మతాన్ని బట్టి ప్రేమించలేదు, భాషను బట్టి ప్రేమించలా, డబ్బును బట్టి ప్రేమించలా,
చదువును బట్టి ప్రేమించలా, వేషాన్ని బట్టి ప్రేమించలా. హల్లెలూయా. ఎక్కడ పరలోకవాసి, ఎక్కడ భూలోకానికి వచ్చాడు చెప్పండి? చెప్పండి. ఎక్కడ పరలోకవాసి దేవదూతలతో కొనియాడబడుచు సమీపింపరానటువంటి తేజస్సులో ఉన్నటువంటి ఆయన ఆ స్వభావాన్ని విడిచి దీనుడై, దాసుడై, ఎంతగా తగ్గించబడి, ఏమండి, మానవులలో ఒక మానవుడిగా తిరుగుతున్నటువంటి సమయంలో 3.5 సంవత్సరాలు హత్తుకొని, హల్లెలూయా, హత్తుకొని ప్రతి విషయంలో నేనున్నాను భయపడకని చెప్పి ఆదరిస్తూ, కనికరిస్తూ, బలపరుస్తూ, మాట్లాడుతూ, పరామర్శిస్తూ, అనేక అద్భుత కార్యాలు చేస్తూ దేవుని యొక్క రూపం ఎలా కనబడుతుందంటే యోహాను గారికి ప్రేమస్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక లాస్ట్ ఏముంటుంది తెలుసా? యోధా రాసినటువంటి పత్రిక మనం చూస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, యోధా రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన త్వరగా వచ్చేవాడిగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు దేవుని యొక్క రూపం ఎలా మారింది? రాజులకు రాజు అంటే ఏ దేశానికి, ఏ ప్రాంతానికి? యావత్ లోకానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెగ లేదు, జాతి లేదు, ఈ దేశమే అని కాదు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి కూడా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇది కూడా యోహాను గారి యొక్క ప్రత్యక్షతే. ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు, త్వరగా రాబోతూ ఉన్నటువంటి వాడు, తర్వాత ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి యేసు. అంతేగాని తెల్లగుడ్డలు కట్టేసుకుని, భుజాలు తిట్టేసుకుని, ఇంత గడ్డం పెట్టుకుని, ఒకవేళ మనకు వస్తున్నదేమో అడగండి ప్రేమించుకోమని. చాలా రూపాలుగా ఉంటుంది. ఎడం ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకు, దిగువ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకు వేరియేషన్ చూపిస్తూ, ఆ పేరిట చట్నీలు ఇచ్చినట్లయితే నాకు ఇచ్చినట్లే, మీరు చట్నీళ్ళు ఇచ్చినట్లయితే ఆ పేరిట వచ్చినట్టు నాకు ఇచ్చినట్లే. దేవునికి ఇష్టం. ఆయనే రానవసరం లేదు. అర్థమైందా? ఏడ్చే పిల్ల రూపంలో రావచ్చు, అడుక్కునే వ్యక్తి రూపంలో రావచ్చు, లేకపోతే ఒక పెద్ద రూపంలో రావచ్చు. అబ్రహాం గారి దగ్గరికి ఏ రూపంలో వెళ్ళాడు? మనుషుల యొక్క రూపంలో. దేవునికి ఇష్టం. దేవుడు ఒక్కడే 3 రూపాల్లో. ఇక్కడ మగ్దలేనే మరి ఏ రూపంలో కనిపించాడు? ఒక తోటమాలి రూపంలో కనిపించాడు. అబ్బాయి దారిలో వెళ్తున్నటువంటి పాఠశాలకు ఎలా కనిపించాడు? స్నేహితుడిగా కనిపించాడు. అంతకుముందు ఎన్నిసార్లు చూసుండరు యేసయ్యను? చాలా అద్భుతం అండి. ఆయన రూపం అయితే మార్చుకుంటాడు, వ్యక్తిత్వం మారదు, ఆయన సహజ తత్వము మారదు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆదరించేవాడిగా, కనికరించేవాడిగా, కన్నీటిని తుడిచేవాడిగా, నిన్ను ప్రేమించేవాడికి, నిన్ను హత్తుకునేవాడికి, తన యొక్క రాజ్యంలో చేర్చుకునేంత వరకు కూడా విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడిని హత్తుకుని ఉంటాడు.